ఖమ్మం నగర ప్రజలకి నమస్కారం. ఇప్పుడు మనం ఈ లకారం చెరువు వరదకాల దగ్గర ఉన్నాం. ఈ పూడికతీత పనులు జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్గా ఈ పూడికతీత పనులు అధికారుల సమక్షంలో జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ అధికారుల సమక్షంలో ఈ పూడికతీత పనులు జరగట్లేదు. అధికారులు ఎవరు కనబడట్లేదు. ఇక్కడ కేవలం స్థానిక కార్పొరేటర్లు కొంతమంది సమక్షంలోనే ఈ పూడికతీత జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్గా ఏదైతే నా టౌన్ ఖమ్మం సిటీ యొక్క మ్యాప్ని తీసుకొని, నక్షా తీసుకొని, సర్వే నెంబర్లు తీసుకొని ఈ కాలువ సరిహద్దు నిర్ణయించి, సర్వే చేసి నిర్ణయించి హద్దులు బాది మొత్తం ఎక్కడున్న ఆక్రమణలను తొలగించాల్సిందిగా భారతీయ జనతా పార్టీగా మేము కోరుతూ ఉన్నాం. కానీ బడాబాబుల్ని, కబ్జాదారుల్ని కాపాడుతూ ఈ కాలువను డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లో కూడా మళ్లించే ప్రయత్నం జరుగుతూ ఉందనేసి మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ కలెక్టర్ గారు కానివ్వండి, లేకపోతే ఆర్డీఓ గారు కానివ్వండి, సంబంధిత అధికారులు అందరూ కూడా కూర్చొని ఈ కాలువ యొక్క నిర్మాణం సిటీ మ్యాప్ ఏదైతే ఉందో అది లక్ష్య తెచ్చుకొని కూర్చొని అది సరిహద్దులు నిర్ణయించిన తర్వాతకి సరిహద్దులు నిర్ణయించి ఆ రాళ్ళు బాది ఆ తర్వాత మాత్రం ఈ పూడికతీత బదులు ఆ తర్వాతకే మన ఈ ఆక్రమించుకున్న ఈ కబ్జాల నుంచి తొలగించాల్సిందిగా కోరుతున్నాము. ఈ విధంగా తొలగించినట్టయితే చుట్టుపక్కల ఉన్న కవిరాజనగర్ మునక్కుండా ఉంటుంది. అటుపక్క చైతన్యపురి కాలనీ, ఇటు పక్కన చుట్టుపక్కల ఉన్న కాలనీలు కూడా వరద ప్రవాహం వచ్చినప్పుడు మునక్కుండా ఉంటుంది. వాళ్ళని కాపాడిన వాళ్ళని అవుతాం. అంతేగాని ఏదో పేరుకి నామవాస్తవంగా ఏదో పూడికతీత పనులు చేసి పోతామనుకుంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి మేము ఈ జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తాను. ఈ కాలువ పరిధిలో ఉన్న పూర్తి సమాచారం సేకరించి దాని యొక్క హద్దులు బాతి పూర్తిగా ఆ దాంట్లో ఉన్న ఆక్రమణలు మొత్తం తొలగించి ఇదివరకు ఏదైతే కాలం ఉందో ఆ విధంగా పూర్వస్థితికి తీసుకురావాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఏదైనా కానీ ప్రైవేట్ వ్యక్తులు ఈ కాలంలో మళ్ళించి ప్రైవేట్ వ్యక్తుల స్థలాల్లోకి దీన్ని మళ్ళించే కబ్జాదారులను కాపాడదామని చేసే ప్రయత్నం ఏదైతే ఉందో మేము తీవ్రంగా హెచ్చరిస్తాం. ఖబర్దార్ బిడ్డలారా, మేము ఉన్నాం. ఖచ్చితంగా ఈ కాలువని మీకు పరిరక్షిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం, మీ విజ్ఞప్తి చేస్తున్నాం.